హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహెచ్ ఎడ్యుకేషన్స్. నా పేరు సాయి. మనం పోయిన వీడియోలో సిలబస్ మాట్లాడుకున్నాం రీజనింగ్ గురించి. అట్లనే దాని ముందర ఏమన్నా బేసిక్స్ చెప్పాను. అంటే స్క్వేర్స్ ఏమేమి నేర్చుకోవాలి, స్క్వేర్స్ వచ్చి ఉండాలి, క్యూబ్స్ వచ్చి ఉండాలి అనేది కూడా చెప్పాను. నెంబర్ సిరీస్ అనే టాపిక్ రావాలని అంటే నెంబర్ సిరీసే కాదు, చాలా టాపిక్స్ కూడా ఉన్నాయి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, నెంబర్ నాలెడ్జ్. ఈ మూడింటి ద్వారానే మనకి విజువల్ ఇంపైర్డ్కి ఏంటంటే వెర్బల్ రీజనింగ్ నుండి రావు. అంటే నాన్ వెర్బల్ రీజనింగ్ నుండి అసలు ఒక బిట్ రాదు. వెర్బల్ రీజనింగే మొత్తం. ఈ నాన్ వెర్బల్ లో నుండి రావాల్సిన బిట్స్ అన్నీ ఈ నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, లెటర్ అనాలజీ వీటిలో కవర్ చేస్తారు. కాబట్టి మనకి ఈ నెంబర్ సిరీస్ ఇవన్నీ చాలా మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి అందుకనే నేను మిమ్మల్ని స్క్వేర్స్, క్యూబ్స్, అట్లానే చిన్న చిన్న బేసిక్స్ ఇవన్నీ బాగా నేర్చుకోమని చెప్పింది. అందుకనే ఓకే, ఇప్పుడు మనం ఈరోజు నెంబర్ సిరీస్ స్టార్ట్ చేద్దాం. అసలు నెంబర్ సిరీస్ అంటే ఏమిటి అనేది కూడా మాట్లాడదాము ఈ వీడియోలో. నెంబర్ సిరీస్లో నెంబర్స్ అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి, సిరీస్ అంటే ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. సిరీస్ అంటే ఏమిటి? ఫస్ట్ సిరీస్ అని అంటే ఒక ఆర్డర్ అన్నమాట. ఆర్డర్ అంటే కూడా ఏమిటి అని అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 అని ఉంది, బ్లాంక్ అని ఇచ్చాడు. 5 తర్వాత ఏమొస్తుంది అని ఏమొస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి 6 వచ్చాడు, 7 ఇచ్చాడు, 8 ఇచ్చాడు, 9 ఇచ్చాడు. మనం ఏమని పెడతాం? 6 పెడతాం. 1, 2, 3, 4, 5, బ్లాంక్ ఇచ్చాడు. బ్లాంక్ అంటే మనం రాయాల్సిన ఆన్సర్. 5 తర్వాత ఏమొస్తుంది? 6. దీన్ని ఒక ఆర్డర్ అంటారు. 1 తర్వాత 2 వచ్చింది అంటే ఎలా వచ్చింది అంటే నెంబర్స్ కదా, ఇది ఒక ఆర్డర్. 1 తర్వాత ఏమొస్తుంది? 2, 2 తర్వాత ఏమొస్తుంది? 3, 3 తర్వాత ఏమొస్తుంది? 4, 4 తర్వాత ఏమొస్తుంది? 5, 5 తర్వాత ఏమొస్తుంది అంటే 6. ఇది ఒక ఆర్డర్. ఇట్లానే ఈ ఆర్డర్ని సిరీస్ అని అంటారు. అర్థమైందండి? ఈ ఆర్డర్ని నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 5, నెక్స్ట్ టైం వస్తుందని అడిగాడు. 1 తర్వాత 3 ఇచ్చాడు, 3 తర్వాత 5 ఇచ్చాడు, 5 తర్వాత ఏమొస్తుంది అని అడిగాడు. 1 తర్వాత 2 రావాల్సింది 3 ఇచ్చాడు. ఓకేనా? 1 తేడా ఇచ్చాడు. 1 + 2 ఎంత? 3. 3 + 2 ఎంత? 5. 5కి మళ్ళీ +2 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 7 వస్తుంది. అది మన ఆన్సర్ అవుతుంది. అట్లాగా అర్థమైందండి? అట్లాగా దాన్ని ఒక సిరీస్ అంటారు. సిరీస్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ నెంబర్స్ కూడా నేర్చుకోవాలి కదా మనం. నెంబర్స్ అంటే ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ థియరిటికల్ పార్ట్ అండి. ఇది మీకు చాలా అంటే చాలా బాగా నేర్చుకుని ఉండాలి, బ్రెయిన్లో ఫీడ్ అయిపోయి ఉండాలి. ఏంటి అని అంటే ఈ థియరిటికల్ పార్ట్ ఏంటి అని అంటే నెంబర్స్ అంటే ఎన్ని టైప్స్, నెంబర్స్ ఏమేమి అంటే నెంబర్స్ ఏమేమి ఉన్నాయి అనేది చెప్తాను. నెంబర్స్ అంటే ఫస్ట్ పార్ట్ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్. రెండింటికి పెద్ద తేడా ఉండదు. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుండి స్టార్ట్ అవుతుంది. 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4, అట్లా అనంతం ఇన్ఫినిటీ దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ 1 నుండి స్టార్ట్ అయితే, హోల్ నెంబర్స్ 0 నుండి స్టార్ట్ అవుతాయి. ఏంటండి? న్యాచురల్ నెంబర్స్ 1 నుండి స్టార్ట్ అయ్యాయి. హోల్ నెంబర్స్ ఏంటి? 0 నుండి స్టార్ట్ అవుతుంది. న్యాచురల్ నెంబర్స్కి హోల్ నెంబర్స్కి తేడా ఏంటి? ఆ 0 అనే ఒక్క నెంబర్, 0, 0. ఆ 0 అనేది ఒక్క నెంబర్ అనేది హోల్ నెంబర్స్లో ఉంటుంది, న్యాచురల్ నెంబర్స్లో ఉండదు, అంతే. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి అని అంటే ఈవెన్ నెంబర్స్ వచ్చేసి ఏంటి అని అంటే 2 మల్టిపుల్స్. 2 మల్టిపుల్స్ అంటున్నావు ఏంటన్నా? 2 మల్టిపుల్స్ అంటే ఏమిటి అని అడుగుతారు. 2 మల్టిపుల్స్ అంటే ఏం లేదండి, 2 టేబుల్లో వచ్చే ప్రతి నెంబరు ఈవెన్ నెంబరే. 2 టేబుల్లో వచ్చే ప్రతి నెంబరు ఈవెన్ నెంబర్ అవుతుంది. అంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16, 1,02,000, 1,06,000 ఇవన్నీ. ఈ 1,06,000, 1,02,000 ఇవన్నీ 2 టేబుల్లో ఎట్లా వస్తున్నాయి అని అడుగుతారు కదా. ఇవన్నీ ఈవెన్ నెంబర్ నువ్వు ఎట్లా చెప్పావా అని అడుగుతారు కదా. చివరి యూనిట్ డిజిట్ అంటే చివరి నెంబర్ని యూనిట్ డిజిట్ అంటారు. ఒక పెద్ద నెంబర్ ఇచ్చాను, ఒక 7 సంఖ్యల నెంబర్ ఇచ్చా. ఆ 7 సంఖ్యల నెంబర్లో చివరి 7వ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని యూనిట్ డిజిట్ అంటారు. ఇక నుండి నేను యూనిట్ డిజిట్ అని అంట, చివరి నెంబర్ అని అన్నాను. ఇది మీరు గుర్తుంచుకోండి. ఆ యూనిట్ డిజిట్ అనేది ఎయిదర్ 0 అయినా అయి ఉండాలి, 2 అయినా అయి ఉండాలి, 4 అయినా అయి ఉండాలి, 6 అయినా అయి ఉండాలి, 8 అయినా అయి ఉండాలి. ఈ 5 నెంబర్స్లో ఏదైనా వస్తే కనుక యూనిట్ డిజిట్లో అది ఈవెన్ నెంబరే. ఓకేనా? అర్థం చేసుకోండి, అది ఈవెన్ నెంబర్. చివరి యూనిట్ డిజిట్లో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ దాన్ని వస్తే కనుక అది ఈవెన్ నెంబరే. ఒకవేళ ఈవెన్ నెంబర్స్ కానీ ప్రతి నెంబరు ఆడ్ నెంబరే అండి. ఓకేనా? ఈవెన్ నెంబర్ కానీ ప్రతి నెంబర్ ఆడ్ నెంబర్ అంటే ఏంటి? నాట్ ది మల్టిపుల్స్ ఆఫ్ 2.
అంటే 2 యొక్క టేబుల్లో లేని ప్రతి నెంబర్ ఆడ్ నెంబరే. ఓకేనా? 1 అనే నెంబర్ 2 టేబుల్లో లేదు, సో ఇట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్. 3 అనే నెంబరు ఆడ్ నెంబరే. 5 అనే నెంబరు ఆడ్ నెంబరే. 7 అనే నెంబరు ఆడ్ నెంబరే. ఓకేనా? ఇట్లా అర్థమైందా? ఆడ్ నెంబర్స్ అంటే ఇవి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్, చాలా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ మన నెంబర్ సిరీస్లో. ఇది బాగా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. ఒకవేళ అర్థం కాకపోయినా కానీ ఒకసారి మళ్ళీ ఇంకోసారి పెట్టుకొని వినండి వీడియో. ఏమీ ఒరిగేదే ఉండదుగా. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అని అంటే, ఒక నెంబర్ బలానా నెంబర్కి కేవలం 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. 2 ఫ్యాక్టర్స్ అని అంటే నేను ఎట్లాగా 2 ఫ్యాక్టర్స్ అంటే 2 టేబుల్స్లో మాత్రమే రావాలి ఆ నెంబర్ అనేది. మనం బలానా నెంబర్ తీసుకున్నాం, ఒక 5 అనే నెంబర్ తీసుకున్నాం. 5 అనే నెంబరు కేవలం 2 టేబుల్స్లో మాత్రమే రావాలి. 2 టేబుల్లో కాదండి, 2 టేబుల్స్, 2 టేబుల్స్లో మాత్రమే రావాలి. 1 టేబుల్లో 5 అనే నెంబర్ వచ్చింది, దాని తర్వాత 2 టేబుల్లో వస్తుందా? రాదు. 3 టేబుల్లో 5 అనేది వస్తుందా? రాదు. 4 టేబుల్లో వస్తుందా అంటే రాదు. 5 టేబుల్లో మాత్రమే 5 అనేది వచ్చింది. ఇంకా 6 టేబుల్లో రాదు, 7 టేబుల్లో రాదు. సో ఇది 5 అనే నెంబరు 1 టేబుల్లో వచ్చింది, 5 టేబుల్లో వచ్చింది. సో ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్. అర్థమైందా? 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. నేనేం చెప్పానంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. అంటే ఏంటి? 2 టేబుల్స్లో మాత్రమే ఆ నెంబర్ రావాలి. దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 7 అనే నెంబర్ ఉంది. 7 అనేది 1 టేబుల్లో వస్తుంది, అట్లానే 7 టేబుల్లో మాత్రమే వస్తుంది. 2 టేబుల్లో రాదు, 3 టేబుల్లో రాదు, 4 టేబుల్లో రాదు, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లోనూ రాదు. 7 అనే నెంబర్ కేవలం 1 టేబుల్లో వస్తుంది, 7 టేబుల్లో వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్. 5 అనేది ప్రైమ్ నెంబరే, 7 అనేది ప్రైమ్ నెంబరే. ఈ ప్రైమ్ నెంబర్స్ అనేవి మనకు కొంచెం డిఫికల్టీనెస్ ఇస్తుంది. దేనికి చెప్పనా? ఇవన్నీ మనం ప్రైమ్ నెంబర్ కాదా అని ఎత్తుక్కుంటామా? అట్లానే మళ్ళీ మీరు ఈ ప్రైమ్ నెంబర్స్కి వచ్చేసి ఏంటంటే 1 to 100 లోపల ఎన్ని ప్రైమ్స్ ఉన్నాయో అవన్నీ మీరు నేర్చుకోవాలి, నోటికి వచ్చేసేయాలి, కంఠస్థం పట్టేసేయాలి, బట్టి కొట్టేసేయాలి. అర్థమైందా? ఈ 1 to 100 లోపల 25 ప్రైమ్స్ ఉంటాయి. 25 ప్రైమ్ నెంబర్స్. ఈ 25 ప్రైమ్ నెంబర్స్ నేను ఒక షార్ట్ వీడియోలో చదివి చెప్తాను, దాన్ని వింటూ ఉండండి, వచ్చేస్తుంది ప్రైమ్ నెంబర్స్. దాని తర్వాత నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ అని అంట. కాంపోజిట్ నెంబర్స్ అని అంటే ఏంటి అని అంటే, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చి ఉండాలి. అంటే బలానా ఒక 4 అనే నెంబర్ తీసుకున్నా, ఆ 4 అనే నెంబరు 2 టేబుల్స్లో కంటే ఎక్కువ టేబుల్స్లో వచ్చి ఉండాలి. అంటే 4 అనే నెంబర్ 2 టేబుల్స్ కంటే ఎక్కువ టేబుల్స్లో వచ్చి ఉండాలి అని అంటే ఏంటి? 1 టేబుల్లో వస్తుందా 4 అనేది? 2 టేబుల్లో వస్తుందా 4 అనేది? 2 2 4 కదా. అట్లా నెక్స్ట్ 4 టేబుల్లో కూడా 4 అనే నెంబర్ వచ్చి ఉండాలి. ఓకేనా? ఇట్లాంటి నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అని అంటాం. ఏంటి ఇప్పుడు మీరు 3 ఫ్యాక్టర్సే చెప్పారు కదా సార్, 3 టేబుల్స్లో మాత్రమే వచ్చాయి కదా, అంటే 3 టేబుల్స్లో వస్తేనే అది కాంపోజిట్ నెంబరా అని అడుగుతారు. కాదు, 4 టేబుల్స్లో వచ్చినా కాంపోజిట్ నెంబరే, 5 టేబుల్స్లో వచ్చినా కాంపోజిట్ నెంబరే బలానా నెంబర్ అనేది. నేనేమని చెప్తున్నానంటే 2 టేబుల్స్లో కంటే ఎక్కువ టేబుల్స్లో వచ్చి ఉండాలి అని చెప్తున్నా. అంటే ఏంటి? 3 టేబుల్స్లో అయినా రావచ్చు, 4 టేబుల్స్లో అయినా రావచ్చు, 5 టేబుల్స్లో అయినా రావచ్చు, ఎన్ని టేబుల్స్లో అయినా రావచ్చు. అది కాంపోజిట్ నెంబర్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ప్రైమ్ నెంబర్ కాని ప్రతి ఒక్క నెంబర్ కాంపోజిట్ నెంబరే. ఇప్పుడు మళ్ళీ దీంట్లో కూడా ఒక చిన్న ఫిట్టింగ్ ఉంది. అదేంటి అంటే 1 అనే నెంబర్ ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా? గెస్ చేయండి ఒకసారి. 1 అనే నెంబరు ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. అంటే అదేమవుతుంది? ఏం కాదు, ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ రాదు, జస్ట్ ఆడ్ నెంబర్ అంతే. అది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు అని అంటే నేను ఎట్లా చెప్పాను అని అంటే, ప్రైమ్ నెంబర్ అంటే ఏం చెప్పాను? కేవలం 2 టేబుల్స్లో మాత్రమే రావాలి అని చెప్పా బలానా నెంబర్ అనేది. 1 అనే నెంబర్ 2 టేబుల్స్లో వస్తున్నాయండి. అసలు 1 అనే నెంబర్ 2 టేబుల్స్లో రాదు, కేవలం 1 టేబుల్లో మాత్రం వస్తుంది. కేవలం 1 1 జర్ 1 అంతే. 1 1 జర్ 1 వస్తుంది. రెండో టేబుల్లో రాదు కదా. సో ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైమ్. నెక్స్ట్ మళ్ళీ కాంపోజిట్ నెంబర్ అని అంటే నేనేమని చెప్పాను? కాంపోజిట్ నెంబర్ అంటే 2 టేబుల్స్లో కంటే ఎక్కువ టేబుల్స్లో వచ్చి ఉండాలి ఆ నెంబర్ అనేది. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అనేది వచ్చి ఉండాలి. 1 అనే దానికి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అనేది లేవు కదా. కేవలం ఒకే ఒక ఫ్యాక్టర్ మాత్రమే ఉంది. 1 1 జర్ 1 అంతే కాంపోజిట్ నెంబర్కి. కాంపోజిట్ నెంబర్ కాదు 1 1 జర్ 1 అనేది. జస్ట్ అది నైదర్ ప్రైము నైదర్ కాంపోజిట్. అంటే ప్రైము కాదు, కాంపోజిట్ కాదు. అర్థమైంది ఏంటి? 1 అనేది మాత్రమే స్పెషల్ నెంబర్, అదో పెద్ద స్పెషల్ నెంబర్. ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకో డౌట్ వచ్చి ఉండొచ్చు. 7 అనే నెంబర్ ప్రైమ్ నెంబర్ అయింది, అట్లా అనే ఆడ్ నెంబర్ అయింది కదా, ప్రైమ్ నెంబర్ అనాలా ఆడ్ నెంబర్ అనాలా అని అడుగుతారు మీరు. అది 2 అనాల్సిందే. 7 అనేది ఆడ్ నెంబరు అయింది, ప్రైమ్ నెంబరు అయింది, న్యాచురల్ నెంబరు అయింది, హోల్ నెంబరు అయింది. అర్థమైంది కదండి? ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. 7 అనేది ప్రైమ్ అవుతుంది, ఆడ్ నెంబర్ అవుతుంది. దేనికి కాకూడదు?
ఇప్పుడు 6 అనేది కాంపోజిట్ నెంబర్ అయింది, ఈవెన్ నెంబర్ అయింది. అర్థమైందా? మీకు ఎట్లా యూస్ చేసుకోవాలి ఈ నెంబర్స్ అనేవి కూడా తర్వాత దాంట్లో చెప్తాము. ముందర మీరు ఈ కాన్సెప్ట్స్ వరకు జాగ్రత్తగా బాగా నేర్చుకోండి. ఈ వీటి వరకు నేర్చుకుంటే చాలు. మ్యాక్సిమం అట్లాంటి స్క్వేర్స్ వచ్చి ఉండాలి, క్యూబ్స్ వచ్చి ఉండాలి. ఇదే మాట నేను మళ్ళీ ఇది ఈ 5వ సారో 6వ సారి చెప్పడం మీతోటి. స్క్వేర్స్ నేర్చుకోవాలి, క్యూబ్స్ నేర్చుకోవాలి. నేను ప్రైమ్ నెంబర్స్ అనేది వచ్చేసి ఏంటి అని అంటే ఒక షార్ట్ వీడియోలో పెడతాను. 1 to 100 లోపల ఎన్ని ప్రైమ్స్ ఉన్నాయి, 25 ప్రైమ్స్ ఏమేంటివి అనేది పెడతాను ఒక షార్ట్ వీడియోలో. వినండి. మ్యాక్సిమం ఈ టేబుల్లో అంటే ఈ వీడియో వచ్చినప్పుడే షార్ట్ వీడియో కూడా పెట్టేస్తాను, అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా? మీకు కనుక ఈ వీడియోస్ కనుక హెల్ప్ఫుల్గా ఉంటే కనుక మాకు కొంచెం సపోర్ట్ కోసం జస్ట్ ఎంకరేజ్ చేసినట్టు కొంచెం ఒక లైక్ చేయండి. మీలాంటి విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. అట్లానే ఈ వీడియో విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళకే కాదు, నార్మల్స్కి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. దేనికనంటే ఇది జస్ట్ థియరిటికల్ పార్ట్ కాబట్టి నార్మల్స్కి కూడా ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. అట్లానే మన విహెచ్ ఎడ్యుకేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్గా ఉంటుంది. మన ఈ యూట్యూబ్ ఛానల్లో హిస్టరీ, పాలిటీ, ఇంగ్లీష్, రీజనింగ్, అర్థమెటిక్ ఈ 5 సబ్జెక్ట్స్ టీచ్ చేయడం జరుగుతుంది. అట్లానే కుదిరితే జీకే, స్టాటిక్ జీకే, అట్లానే కరెంట్ అఫైర్స్ కూడా చెప్తాము. థ్యాంక్ యూ. మా యూట్యూబ్ ఛానల్ని ప్రిఫర్ చేసి విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. బాయ్.